రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించే వారికి వెన్నులో వణుకు పుట్టించే ఓ నిజమైన కథ ఇది. మీరు నమ్మగలరా? రాత్రి 11:30 గంటలు. క్యాబ్ డ్రైవర్ అనిల్ కస్టమర్ కోసం ఓ పాత బ్రిడ్జ్ దగ్గర ఆగాడు. సిగ్నల్ ఎర్రగా మారడంతో గడ్డి మైదానంలో నుంచి తెల్ల ఫ్రాక్లో ఓ చిన్న అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. ఏమైంది అమ్మాయ్ అని అడిగాడు. ఆమె మౌనంగా తల ఊపింది. సిగ్నల్ గ్రీన్ అవ్వగానే అనిల్ ముందుకు కదిలాడు. కానీ ఒక్కసారి మిర్రర్లో చూస్తే ఆ అమ్మాయి కార్ వెనకాల సీట్ మీద కూర్చుంది. ఆయన బ్రేక్ కొట్టాడు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ కూర్చున్న చోట చల్లని నీటి చెమ్మ, చిన్న చేతుల గుర్తులు, ఓ నెక్లెస్ కనిపించాయి. ఆ నెక్లెస్ కి అన్వి 7 ఇయర్స్ 2017 యాక్సిడెంట్ విక్టిమ్ అని ఉంది. అనిల్ షాక్కి గురయ్యాడు. ఎందుకంటే అదే బ్రిడ్జ్ మీద 6 సంవత్సరాల క్రితం అదే టైంలో ఓ చిన్న అమ్మాయి ప్రమాదంలో మరణించింది. ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగే కార్లలో ఆమె ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఈ కథ విన్నాక ఆ బ్రిడ్జ్ దాటాలంటే మీకు భయం వేస్తుందా? మీ అనుభవాలను కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని భయానక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.